టమోటా ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కేవలం 10 రూపాయలు మాత్రమే పలుకుతుంది. దీంతో పెట్టుబడి సైతం రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని టమోటా రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం. టమాటా ధరలు ఒక్కసారిగా పతనమవ్వడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. టమాటా ధరలు కుప్పకూలి రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. నెల రోజుల కింద కిలోకు 40 నుంచి 50 రూపాయలు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకు 2 నుంచి 3 రూపాయలు మాత్రమే పలుకుతోంది. టమాటా కోయడానికి రైతు కూలీలకు చెల్లించాల్సిన మొత్తం కూడా రాదని తెలియడంతో పొలాల్లోనే వదిలేస్తున్నారు. పశువులకు మేతగా వాడుతున్నారు. టమాటా ధరలు ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తెలిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా నవంబర్ మాసం నుంచి టమాటా దిగుమతులు ఎక్కువగా వస్తుంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి అవుతుంటాయి. అందుకే కావాల్సిన దానికన్నా ఎక్కువ టమాటా మార్కెట్లోకి వస్తుండటంతో ధరలు పడిపోతున్నాయి. దీంతో టమాటా రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి లాభాలు వస్తుండటంతో ఆశతో టమాటాను పండిస్తున్నారు. ఇతనాల షాపు కాడికి పోతే ప్యాకెట్కి 1000 రూపాయలు అంటారు. మేము కూలీలను వెళ్తే 500 అంటారు. టమాటాకు రేట్ లేదు. ఒక మందు బత్త కొందామంటే 2000, 1500, 1800 అంటారు. రైతుకి ఏంది నష్టం, మొత్తం నష్టమే కానీ లాభం అన్నది ఏం లేదు. ఇప్పుడు కోతకు వచ్చే వరకు మందుల షాపుకు పోతే ఒక్క మందు డబ్బా కొంటే 1500 అంటారు, 1000 రూపాయలు అంటారు. బాక్స్ టమాటా వెళ్ళే వరకు 80 చెట్ల కాడికి పోతే 80 రూపాయలు అంటాడు. మా దగ్గరికి వచ్చే వరకు 50 రూపాయలు పెట్టి అవుతుంది. 50 రూపాయలు పట్టి చేస్తాను. కైకిలి మనసులో వెళ్తే 500 అంటాను. 500 లేదు మేము రామంటాను. ఇక రైతు మేము బతుకుడు ఎట్లా చేసుడు ఎట్లా. ఇక నేను టమాటా తోటలు చేసినాను, కానీ ఎకరానికి 1,00,000 రూపాయల వరకు ఖర్చు వచ్చింది. ఇప్పుడు అమ్ముదామనుకుంటే మార్కెట్లో రేట్ లేదు అంటాడు. ఏమైనా బాక్స్కు 50-70 రూపాయలు అంటాడు. ఇట్లా లేబర్ని పిలిచి కైకిలు అందరిని పిలిచే వరకు 500 అంటాను. వాళ్ళకు బస్తాలకు రేట్లు పెరిగినాయి, మందులు కొట్టే మందులకు పెరిగినాయి. ఏమంటే పండించుడు మాత్రమే కానీ మాకు మార్కెట్లో పోయే వరకు డిమాండ్ లేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాక మేము కష్టపడు అవుతుంది. ఇప్పుడు ఇంకా ఇంత ఎండలు కొట్టినా కానీ టమాటాకు వ్యాలు రేట్ లేకుండా పోతుంది. అర్థమవుతలేదు ఏం చేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ దగ్గర నుండి దళారులు కిలోకు 2 నుంచి 3 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, మార్కెట్లో మాత్రం ఇదే టమాటాను వినియోగదారులకు కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు విక్రయిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టిన ఎరువులకు, కూలీలకు, రవాణాకు పోను తమకు ఏం మిగలడం లేదని టమాటా ధరలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము పంట చేస్తే ఇగో ఈ టమాటా ఇంత పండిస్తున్నాం కానీ రేటు లేదు, ఏం లేదు. మేము పెట్టుబడి కూడా మా దగ్గర వెళ్తలేదు. ఇంత కష్టపడి అయితే ఒక్క పెట్టకు 70 రూపాయలు 60 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. ఈ టమాటాను ఎవరు బాగా పట్టింపు చేస్తలేరు. మా పెట్టుబడి కూడా మాకు వెళ్తలేవు. 5 ఎకరాలు టమాటా పెట్టినాము, రేటు లేదు, ధర లేదు, ఏం లేదు. పెట్టకు 60-70 రూపాయలు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేదు. కూలి వాళ్ళని పిలితే 500 కూలి ఉన్నది. కొయ్యక చేతుల మీద ఎండిపోతుంది. పెట్టుబడేమో లక్షలు పెట్టుబడి పెడుతున్నాము. పెట్టుబడికి లేక ఏది లేక మేము చేసుకుంటే నెరబడిపోతున్నాము. అట్లా ఏం చేసుకోవడానికి సప్లై కూకుంటున్నాము. కొత్తలేము టమాటా కొయ్యకుంటున్నది. ఇప్పుడు టమాటా రైతు పరిస్థితి లాటరీలా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రధానంగా టమాటా పండించే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎన్ని ఎకరాల్లో వేయాలన్న దానిపై రైతుల్లో అవగాహన కల్పించినట్లయితే డిమాండ్కు తగినట్లుగా దిగుబడి వస్తుంది. రైతులు నష్టపోకుండా ఉంటారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.